హాయ్ హలో హౌ ఆర్ యూ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సిక్కు డార్లింగ్. ఈరోజు మన వీడియో మా ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ వస్తే మన హైదరాబాద్లో ఉన్న అది అక్కడ నిలబడ్డ వ్యక్తి మా ఫ్రెండ్ పేరు సాయి. 7th క్లాస్ నుంచి మా టీడీ దోస్త్ ఇంటర్ దాకా వచ్చాము. అయితే హైదరాబాద్లో ఉన్న కొత్తగా పెట్టిన అర్ధనారీశ్వరుడి గుడికి వచ్చామండి. ఇది ఎక్కడ అంటే మనం అందరూ హైటెక్ అంటారు, హైటెక్ సిటీ దగ్గర కాదు, హైటెక్స్ అని కొండాపూర్ పోయే దారిలో మనకి వస్తుంది. రోడ్ మ్యాప్లో కూడా అర్ధనారీశ్వరుడి టెంపుల్ అని కొడితే డైరెక్ట్గా చూపిస్తుంది. హైటెక్ సిటీ నుంచి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఎంత ప్రశాంతంగా హ్యాపీగా ఉందంటే, కొత్త కట్టారు 2 పెద్ద పెద్ద స్తంభాలు. అట్లనే 2 గుళ్ళు ఉన్నాయి. ఒకటి అర్ధనారీశ్వరుడి గుడి, ఒకటి ఇంకోటి ఎల్లమ్మ తల్లి. 2 ఇక్కడే కట్టారు. ఎంత బాగున్నాయంటే అంత బ్లాక్ కలర్ తోటి అన్నీ, ప్రతి ఒక్కటి లైట్ఫుల్గా చాలా చాలా అంటే చాలా బాగుంది. చాలామంది సాయంకాలం పూట వస్తున్నారు. ఇది వచ్చేసి పూజలు చేసుకోవడానికి ఒక చిన్న రూమ్ కట్టారు. ఇదే గదిస్తంభానికి ఎదురుగానే ఒక నంది ఉంటుంది. నందికి ఎదురుగానే అర్ధనారీశ్వరుడి రూపాన్ని మనం చూడొచ్చు. కాకపోతే గుడి లోపలికి కెమెరా ఎలా వచ్చాయని లేదు, గుడి బయట నుంచి తీసాము, అందుకే సపరేట్గా ఫోటో పెట్టాను. చూడండి ఎంత బాగుందో. గుడి పైన గోపురం చూసారా? త్రిశూలం పక్కన నంది, పైన చెక్కు ఆహారం. ఇది గుడి పక్క వైపు మనం ప్రత్యక్షాలు తిరగడానికి కూడా చుట్టూ ఉంటుంది మనకి. పైన చూసారా, ప్రతి ఒక్క గుడికి ప్రతి ఒక్క బొమ్మలు కట్టారు, ప్రతి ఒక్క దేవుడి రూపాన్ని చెక్కారు, అంత చేతుని చెక్కారు. అంత బాగుంది చూసారా? అది త్రిశూలం. అక్కడ ఫోటో సెక్షన్ ఎవరన్నా దిగచ్చు, ఎంత పెద్దదిగా ఉందో చూసారా? ఇక్కడే పక్కనే గుడి చుట్టూరు మనం ప్రదక్షిణలు తిరగచ్చు. బుట్ట పిల్లడు వెళ్తున్నాడు అక్కడే. పైన గోపురం చూశారు కదా ఎలా ఉందో. ఈడే మా ఫ్రెండ్ సాయి ఇక్కడికి నుంచి వచ్చాడు. అక్కడికి వెళ్తున్నాం త్రిశూలం దగ్గరికి. అక్కడికి వెళ్ళి మనం ఫొటోస్ వీడియోస్ కూడా అన్ని తీసుకోవచ్చు, ఎవరేమన్నారు. ఇక్కడైతే అన్ని అలవాటు ఉన్నాయి. లైటింగ్స్, నైట్ పూట లైటింగ్స్ బాగుంటుంది. అందులో ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇది చూశారు కదా, ఇది కింద లైన్ చదవండి. అతను మాట ఆమె అర్థం, ఇద్దరు కలిస్తేనే మాటలు. ఆ బొమ్మకి తగ్గట్టు కింద భలే రాశారు ఎవరో కానీ, అర్థం భలే నచ్చింది నాకైతే. ఆమె పట్టు, అతని విడుపు. చూసారు కదా, భలే అంటే భలే రాశారు, భలే నచ్చింది. అండ్ నెక్స్ట్ మనం ఫొటోస్ చూసాము, అక్కడ ఫొటోస్ దిగాము. ఆ ఫొటోస్ ఇవన్నీ. ఇది గుడి బయట, గుడి లోపల ఎలా చేయని లేదు, అందుకని అక్కడ తీసాము. ఇది సెల్ఫీ, దేవుడితోటి సెల్ఫీ దిగాం. ఇది చక్రం దగ్గర, త్రిశూలం దగ్గర. ఇది సింగిల్గా నేను మా ఫ్రెండ్ కలిపి ఆ వాక్యాన్ని పెట్టాను. చూడండి ఎలాగా సపరేట్గా పెట్టాను, చూసుకోండి. ఫైనల్గా ఈరోజు అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ అర్ధనారీశ్వరుడి గుడికి ఫైనల్గా విజిట్ చేశాను, అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్.